హాయ్ ఫ్రెండ్స్, 16వ తారీఖు 8వ నెల 2024 శుక్రవారం నాటి న్యూస్ పేపర్లో కరెంట్ అఫైర్స్ ఒకసారి గమనించండి. నేడు నింగిలోకి ఎస్ఎస్ఎల్వి D3 వాహక నౌక అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. కక్షలోకి భారత ఉపగ్రహ పరిశోధన సంస్థ అయినటువంటి ఇస్రో తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి మరో ప్రయోగానికి రంగం సిద్ధం చేయడం జరిగింది. ఈ ప్రయోగం ద్వారా కక్షలోకి వెళ్ళనున్నటువంటి EOS 08 ఉపగ్రహం అని చెప్పి ఉపగ్రహాన్ని పంపించడం జరుగుతుంది. చూడండి, ఈ ప్రయోగం ఎక్కడి నుంచి జరిగింది అని అడుగుతాడు. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని షార్ నుంచి ఈ ప్రయోగం జరగబోతుంది. శుక్రవారం ఉదయం 9:17 గంటలకు SSLV D3 నింగిలోకి దూసుకెళ్లనుంది. ఏ వాహక నౌక ద్వారా EOS 08 ఉపగ్రహాన్ని తీసుకువెళ్ళడం జరిగింది అని అడుగుతాడు. SSLV D3 వాహక నౌక ఇంపార్టెంట్. SSLV D3 వాహక నౌక ద్వారా ఇటీవల ఏ ఉపగ్రహాన్ని నింగిలోకి ప్రవేశపెట్టారు అని అడుగుతాడు. కక్షలోకి EOS 08 ఉపగ్రహం ఇంపార్టెంట్. ఈ ఉపగ్రహం ద్వారా 175 కిలోల EOS 08 ఉపగ్రహాన్ని కక్షలోకి ప్రవేశపెట్టారు. ఈ ఉపగ్రహం యొక్క బరువు కూడా అడుగుతాడు, 175 కిలోలు. ఈ EOS 08 ఉపగ్రహాన్ని ఎక్కడ అభివృద్ధి చేశారు అని అడుగుతాడు. ఇస్రోకి చెందినటువంటి UR రావు శాటిలైట్ సెంటర్లో EOSను అభివృద్ధి చేయడం జరిగింది. ఇది దేనికి సంబంధించినటువంటి ఉపగ్రహం అని అంటే, ఇందులో ఉండే ఎలక్ట్రో ఆప్టికల్ ఇన్ఫ్రారెడ్ పేలోడ్ మిడ్ వేవ్ లాంగ్ వేవ్ ఇన్ఫ్రారెడ్లలో చిత్రాలను క్యాప్చర్ చేస్తుంది ఈ EOS 08 అనేది. దీని ద్వారా విపత్తు నిర్వహణలో ఈ సమాచారం ఉపయోగపడుతుందని చెప్పి ఇస్రో పేర్కొనడం జరిగింది. ప్రజెంట్ ఇస్రో అధిపతి ఎవరు అని అంటే డాక్టర్ సోమనాథ్. భారతదేశం, అమెరికాకు చెందిన నాసా మరియు భారతదేశానికి చెందినటువంటి అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు సంస్థలు సంయుక్తంగా 2025లో ఏ అంతర్జాతీయ మిషన్ని ప్రయోగిస్తున్నాయి అని అడుగుతాడు. నాసా ఇస్రో సంయుక్తంగా చేపట్టినటువంటి నిస్సార్ ప్రయోగం 2025లో ఉంటుందని చెప్పి తెలపడం జరిగింది. నిస్సార్ అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, ఇండియన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రెండు సంయుక్తంగా చేపట్టబోయేటటువంటి అంతరిక్ష ప్రయోగం ఏమిటి అంటే నిస్సార్ 2025లో. జమ్మూ కాశ్మీర్ డీజీపీగా ఏపీ కేడర్ IPS నళిని ప్రభాత్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇంపార్టెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ కేడర్కి చెందినటువంటి IPS ఆఫీసర్ ఇతను. జమ్మూ కాశ్మీర్ డీజీపీగా 1992వ బ్యాచ్ ఏపీ కేడర్ IPS అధికారి నళిని ప్రభాత్ నియమితులయ్యారు. ప్రస్తుతం డీజీపీ RR స్వైన్ సెప్టెంబర్ నెలాఖరున పదవి విరమణ చేయనుండగా ఆయన స్థానంలో అక్టోబర్ 1 నుంచి, ఎప్పటి నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి నళిని ప్రభాత్ కొత్త బాధ్యతలు చేపట్టనున్నారు. నళిని ప్రభాత్ స్వస్థలం ఏది అని అంటే హిమాచల్ ప్రదేశ్లోని మండి. శాశ్వతంగా అన్నా క్యాంటీన్లు అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఆగస్టు 15 సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో అన్నా క్యాంటీన్లను ప్రారంభించడం జరిగింది. మొట్టమొదటి అన్నా క్యాంటీన్ ఎక్కడ ప్రారంభించారని అంటే కృష్ణా జిల్లా గుడివాడలో. మరణించినా జీవించాలి అంటే అవయవదానం గురించి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశంలో అవయవదానం చేసేవాళ్ళు చాలా తక్కువగా ఉంటున్నారు. మరణించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉన్నా సరే అవయవదానం చేసినటువంటి వాళ్ళు చాలా తక్కువ ఉంటున్నారని చెప్పి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఇంపార్టెంట్, ఇండియాలో మానవ అవయవాలు కణజాల మార్పిడి చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు అని అడుగుతాడు. ఇంపార్టెంట్, 1994లో మానవ అవయవాలు కణజాల మార్పిడి చట్టాన్ని చేయడం జరిగింది. ప్రపంచంలో అవయవ దానాన్ని తప్పనిసరిగా చేసినటువంటి దేశం ఏది అని అడుగుతాడు. ఫ్రాన్స్. 2017లో అవయవ దానాన్ని ఫ్రాన్స్ తప్పనిసరి చేయడం జరిగింది. ఇందులో ఈ చట్టంలో ఎవరికైనా ఇష్టం లేకపోతే ముందుగానే ప్రభుత్వానికి తెలియజేయాలి, లేదంటే వ్యక్తి చనిపోగానే వైద్యులు తప్పనిసరిగా వారి అవయవాలని సేకరిస్తారు. ఈ చట్టం ప్రకారం ఆదాయాలు కొరవడి నగరాలు ఉక్కిరి బిక్కిరి అని చెప్పి నగరాలకి అభివృద్ధి చేయడానికి, నగరాల్లో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలని అభివృద్ధి చేయడానికి కావాల్సినటువంటి ఫండ్స్ గురించి, పన్నుల గురించి ఈ ఆర్టికల్ రాయడం జరిగింది. కేంద్ర బడ్జెట్లో ఇటీవల కేంద్ర పట్టణ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖకు 82.5 వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇటీవల కాలంలో కేంద్ర పట్టణ వ్యవహారాలు గృహ నిర్మాణ శాఖకు ఇటీవల కేంద్ర బడ్జెట్లో ఎన్ని వేల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది అని అడుగుతాడు. 82.5 వేల కోట్ల రూపాయలు. ఇంపార్టెంట్. వివిధ రకాల పన్నుల ద్వారా నగరాలకు, పట్టణాలకు ఎక్కువ ఆదాయం వస్తుందని చెప్పి ఇందులో తెలపడం జరిగింది. ఇందులో ఆస్తి పన్ను కూడా ఎక్కువ ఆదాయం ఇచ్చేటటువంటి పన్ను అని చెప్పి తేలడం జరిగింది. ఆస్తి పన్నును ఏ జాబితాలో చేర్చారు అని అడుగుతాడు. ఆస్తి పన్ను ఏ జాబితాలో ఉందంటే రాష్ట్రాల జాబితాలో ఉంది. భారతదేశంలో ఆస్తి పన్ను జీడిపిలో ఎంత శాతం అని అడుగుతాడు. భారత జీడిపిలో
ఆస్తి పన్ను పర్సంటేజ్ 0.15%. ఇందులో 74వ రాజ్యాంగ సవరణ గురించి రాయడం జరిగింది. 74వ రాజ్యాంగ సవరణ నగరపాలక సంస్థల గురించి తెలుపుతుంది. ఆగస్టు 15 పురస్కరించుకుని రాజ్భవనంలో ఆంధ్రప్రదేశ్ గవర్నరు భవనం అయినటువంటి రాజ్భవన్లో ఆహ్లాదకరంగా ఎట్ హోమ్ అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ పేరు ఇవ్వడం జరిగింది, జస్టిస్ అబ్దుల్ నజీరు. అదేవిధంగా హైకోర్టు చీఫ్ జస్టిస్ పేరు కూడా ఇవ్వడం జరిగింది, ధీరత్ సింగ్ ఠాకూరు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్లు ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సిఎస్ పేరు కూడా ఇవ్వడం జరిగింది, నీరబ్ కుమార్ ప్రసాద్. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డీజీపీ పేరు ఏమిటి అంటే ద్వారకా తిరుమలరావు. త్వరలో నవంబర్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఇరాన్ జోక్యం అని చెప్పి గూగుల్ ప్రకటించడం జరిగింది. గూగుల్ సీఈఓ ఎవరు అని అంటే ప్రజెంట్ గూగుల్ సీఈఓ సుందర్ పిచాయి, అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్. అదేవిధంగా ఇరాన్ యొక్క ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అని అంటే మసూద్ పెజిష్కియాన్. ఉక్రెయిన్ నియంత్రణలో సుద్జా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజెంట్ ఉక్రెయిన్కి రష్యాకి మధ్య యుద్ధం జరుగుతుంది. ఈ యుద్ధంలో భాగంగా రష్యాకి చెందినటువంటి కస్క్ ప్రాంతాన్ని మరియు సుద్జా ప్రాంతాన్ని ఉక్రెయిన్ ఆక్రమించడం జరిగింది. క్వశ్చన్ అడుగుతాడు, కస్క్ మరియు సుద్జా ప్రాంతాలు ఏ దేశానికి చెందినవి అని అడుగుతాడు, రష్యాకి చెందినవి. ఉక్రెయిన్ ప్రజెంట్ అధ్యక్షుడు ఎవరు అని అంటే డ్యాము తుంగభద్ర నది మీదే ఉంది. తుంగభద్ర నది ఏ నదికి ఉపనది అని అడుగుతాడు, తుంగభద్ర నది కృష్ణానదికి ఉపనది. కృష్ణానది ఉపనదుల్లో అతిపెద్ద ఉపనది ఏది అని అంటే తుంగభద్ర నది. తుంగభద్ర డ్యాము యొక్క వాటర్ కెపాసిటీ ఎంత అని అడుగుతాడు, 105 TMCలు. తుంగభద్ర డ్యాము ఏ రాష్ట్రంలో ఉంది అని అంటే కర్ణాటక రాష్ట్రంలో ఉంది. కోల్కతా ఆసుపత్రిలో అర్ధరాత్రి విధ్వంసం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ఇటీవల కాలంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలోని ఒక జూనియర్ వైద్యురాలిపై అత్యాచారం చేసి చంపడం జరిగింది. ఈ సంఘటన ఎక్కడ జరిగింది అని అడుగుతాడు, పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలోని ఆర్జీకామ్ గుర్తుపెట్టుకోండి, ఆర్జీకామ్ హాస్పిటల్లో జరిగింది. దీనికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్యులు సమ్మె చేయడం కూడా జరుగుతుంది. ఈ సంఘటన సమాజానికి సిగ్గుసేటు అని చెప్పి పశ్చిమ బెంగాల్ గవర్నర్ అయినటువంటి సివి ఆనంద్ బోస్ వ్యాఖ్యానించడం జరిగింది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఎవరు అని అడుగుతాడు, సివి ఆనంద్ బోస్. పశ్చిమ బెంగాల్ ప్రజెంట్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. ఛాంపియన్ క్రీడల విషయానికి వస్తే ముఖ్యమైన విషయాలు, ఒలింపిక్స్ నిర్వహణ కళ నిజమయ్యేలా అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. భారతదేశం ఒలింపిక్స్ని ఏ సంవత్సరంలో భారతదేశంలో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తుంది అని అడుగుతాడు, 2030 నాడు ఒలింపిక్స్ ఆతిథ్య హక్కులు దక్కించుకునే దిశగా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి తెలపడం జరిగింది. ప్రజెంట్ 2024 ఆగస్టు 15 ఎన్నవ స్వాతంత్ర దినోత్సవం అని అంటే 78వ స్వాతంత్ర దినోత్సవం. భారతదేశంలో G20 సదస్సును ఏ సంవత్సరంలో ఏ నెలలో నిర్వహించారని అడుగుతాడు, 2023 సెప్టెంబర్లో G20 సదస్సును భారతదేశంలో నిర్వహించడం జరిగింది. అదేవిధంగా ఇటీవల కాలంలో 2024 పారిస్ ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది. పారిస్ ఒలింపిక్స్ 2024 జూలై 26 నుంచి ఆగస్టు 2024 ఆగస్టు 1 వరకు పారిస్ ఒలింపిక్స్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా పారాలింపిక్స్ 2024 పారిస్లో నిర్వహించడం జరుగుతుంది. ఎప్పటి నుంచి అంటే ఆగస్టు 28 నుంచి ప్రారంభమయ్యేటటువంటి పారాలింపిక్స్ నిర్వహించడం జరుగుతుంది. పారాలింపిక్స్కి భారతదేశం నుంచి ఎంతమంది క్రీడాకారులు వెళ్తున్నారు అని అంటే 84 మంది. 2024 పారిస్ ఒలింపిక్స్కి ఎంతమంది క్రీడాకారులు వెళ్ళారంటే 117 మంది. 16 క్రీడాంశాల్లో పాల్గొనడానికి 117 మంది భారతదేశం నుంచి 2024 పారిస్ ఒలింపిక్స్కి వెళ్ళడం జరిగింది. పారాలింపిక్స్కి ఎంతమంది వెళ్ళారంటే 84 మంది. ప్రజెంట్ IOC అధ్యక్షుడు ఎవరు అని అంటే థామస్ బాక్. ప్రజ్ఞానంద ఆఖరి స్థానం అని చెప్పి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. ప్రజ్ఞానంద ఏ క్రీడకు సంబంధించిన క్రీడాకారుడు అంటే చెస్ క్రీడకు సంబంధించినటువంటి క్రీడాకారుడు.